జఫన్యా 3వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతాను. మీరు దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నువ్వు చేసిన క్రియల విషయమే నీకు సిగ్గు కలగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. ఇశ్రాయేలీయులలో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించే గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకునుము. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. చెదరగొట్టబడిన వారిని సమకూర్తును. ఏ ఏ దేశములలో వారు అవమానం నందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, సాధ్యమైతే కళ్ళు మూసుకుంటే. ప్రేమగల మా తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మీ దివ్యమైన వాక్యాన్ని మీరు మా కొరకై ఆశీర్వదించండి. ఎట్లా ఆరాధన చేయాలో మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని నడిపించండి. నీ దాసుని మరుగుపరిచి మీ దివ్యమైన వాక్య పరిచయం మాకు అనుగ్రహించండి. సెలవులో మీరు చిందించిన పవిత్రమైన రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయండి. మీకు ఇష్టమైన ఆరాధన, మీకు అంగీకార యోగ్యమైన ఆరాధన సమర్పించడానికై నీ దాసులము నీ దాసీలమైన మేము నీ పాదసన్నిధిలో కనిపెట్టుకుని ఉండగా మా హృదయాలు సిద్ధపరిచి ఈ యొక్క పరిచర్య ద్వారా నీ నామమును బహుగా మహింపరచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము ఈ యొక్క జఫన్యా గ్రంథం యొక్క పరిచర్యను కాస్త క్లుప్తంగా చూద్దాం. ఇంట్రడక్షన్. జఫన్యా అంటే ద లార్డ్ హైట్స్ అని అర్థం. ఈ జఫన్యా రాజవంశానికి చెందినవాడు. అది మనకి మొదటి వచనంలో ఆయన వివరిస్తాడు. రాజైన మొదటి వచనం నేను చదువుతాను చూడండి. యూదా రాజగు ఆమోను కుమారుడగు యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమరియా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషి కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన వాక్కు. అంటే హిజ్కియా నుంచి ఆయన ట్రేసప్ చేస్తాడు. సో ఈయన రాజవంశానికి చెందినవాడు. సర్వసాధారణంగా ఈ రాజవంశంకు చెందిన వారిలో ప్రవక్తలుగా ఉండే వాళ్ళు బహు అరుదు. అందులో ఈయన ఒకడు. ఈ యోషియా రాజు పరిపాలన తర్వాత అంటే 460 నుండి 609 BC ఆ ప్రాంతంలో ఈయన పరిచర్య చేసి ఉంటాడు. యోషియా కాలంలో యూదా జనాంగాల మధ్యలో గొప్ప ఉద్యమం వచ్చింది. కానీ అంతకుముందు ఈ యూదా రాజైన మనష్షే చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు. మనష్షే కానివ్వండి, మనష్షే తర్వాత మనష్షే కుమారుడు కానివ్వండి, వాళ్ళు యూదా జనాంగాన్ని విగ్రహారాధన చేత పాడు చేశాడు. విగ్రహారాధన చేత యూదా జనాంగం అంతా దేవునికి చాలా దూరం అయిపోయి దేవునికి బాగా కోపం పుట్టించడం జరిగింది. దానికి హెచ్చరికగా దేవుడు జఫన్యాను పంపించినట్టుగా చూస్తాం. ఈ జఫన్యా పరిచర్య ద్వారా యోషియా ఆయన ఉద్యమం తెచ్చుకునే గొప్ప రివైవల్ తీసుకొచ్చాడు.
కానీ ఎంత రివైవల్ తీసుకొచ్చినా ఈ మనిషే కుమారుడు వారు చేసినటువంటి ఘోరమైనటువంటి దుర్మార్గతను బట్టి యూదా జనాంగం మరియు తిరిగి కోలుకోలేంతగా నష్టపోయారు. అందుకనే పాపము మన జీవితాల్లో ఎంత నష్టం తెస్తుందో, పాపము మనం బట్టి ఎంత క్రయం చెల్లించాల్సి వస్తుందో ఈ ప్రవక్తల గ్రంథాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. హిజ్కియా తర్వాత 695 to 640 అంటే యోషియా రిఫార్మ్స్ బహుశా 622 ఆ ప్రాంతంలో వచ్చిందంట. దానికి మునిపే అంటే హిజ్కియా రాజు తర్వాత 40 years ఏమో ఈ మనషే పరిపాలిస్తాడు. ఆ తర్వాత వచ్చిండొచ్చని బైబిల్ పండితులు చెప్తారు. ఈయనకు సమకాలికులు ఎవరంటే ఇర్మియా ప్రవక్త. ఈ జఫన్యా మొదటి అధ్యాయం 1వ వచనం తను తాను పరిచయం చేసుకున్నాడు. మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 3వ అధ్యాయం 8వ వరకు జడ్జిమెంట్ అంటే వాళ్ళ యూదులు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు పాపమును డిక్లేర్ చేస్తున్నారు. మీరు పలానా పాపం చేశారు కాబట్టి మీకు తీర్పు గ్యారెంటీ వస్తుంది అని. ఒకవేళ చక్కదిద్దుకొని పశ్చాత్తాపడి వెనక్కి వస్తే మరలా సమకూరుస్తాను అని ఈ జఫన్యా చెప్తున్నాడు. ఇదివరకు మనం ఒకసారి చూసాం, ఏ ప్రవక్త అయినా సరే పాత నిబంధనలో ప్రవక్త సర్వసాధారణంగా ఆయన 4 విషయాలు చెప్తాడు. మొదటిది ఏంటంటే, ప్రజలు ఎప్పుడైతే పాపం చేస్తారో, మితిమీరి పాపం చేస్తారో, బియాండ్ సర్టన్ బౌండరీస్ దాటిపోతారో వెంటనే ప్రవక్త అపియర్ అవుతాడు. దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. వాళ్ళు ఏమన్నా వెనక్కి వస్తారేమో, వాళ్ళు ఏమన్నా తెలుసుకుంటారేమో, వాళ్ళు ఏమన్నా గ్రహిస్తారేమో. అలా కాకుండా పాపములు అలాగే కొనసాగిపోతే దేవుడు ఖచ్చితంగా ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్త వచ్చాడు అనగానే ఆ ప్రజలందరూ గడగడ వణుకుతారు. ఎందుకంటే ప్రవక్తలు మామూలుగా కనపడరు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదుని అభిషేకించడానికి దేవుడు సమూయేలు పంపిస్తాడు. సమూయేలు అక్కడ బెత్లెహేంకు రాగానే బెత్లెహేం పెద్దలందరూ గడగడ వణుకుతారు, ఏంటి సార్ మీరు వచ్చారని. సో కాబట్టి ఈ ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని ప్రజల పాపమును మితిమీరినప్పుడు ఆయన వారికి వార్నింగ్ ఇవ్వడానికి వస్తాడు. మీరు పలానా పాపం చేశారు కాబట్టి దేవుడు చాలా ఉగ్రుడుగా ఉన్నాడు, తప్పనిసరిగా మీకు తీర్పు కలుగుతుంది, మీకు దేవుడు శిక్ష విధిస్తాడు అని చెప్పి చెప్తాడు. రెండవది. మూడవది, మీరు పశ్చాత్తాపడని చెప్పి ఇన్విటేషన్ ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిక చేయకుండా దేవుడి తీర్పు రాదు. హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు గనక సరిదిద్దుకుంటే, వాళ్ళు గనక పశ్చాత్తాపడి బ్రతుకులు మార్చుకుంటే ఖచ్చితంగా దేవుడు సమకూరుస్తాడు. ఇది 4 పాయింట్లు. ఏ ప్రవక్త గ్రంథాన్ని మనం ధ్యానం చేసినా ఈ 4 పాయింట్లు మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. 4 పాయింట్లు సర్వసాధారణంగా మెజారిటీ మోర్ దాన్ 90% ఒక ప్రవక్త యొక్క ప్రవచనాల యొక్క సమ్మరీ ఈ 4 పాయింట్లని మనం చెప్పచ్చు. ఇశ్రాయేలులు లేక యూదులు వాళ్ళు ఏం పాపం చేశారో దాని గురించి మనం చూడాలి. జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలులు వారు నాయకులు చేసిన విగ్రహారాధన గురించినటువంటి వివరణ మనం ఇక్కడ చూస్తాం. నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలు దేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠులకు వారిని, దాని అర్చకులను నిర్మూలం చేశాను. మిద్దల మీదకెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టి, బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణం చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. వారి విగ్రహాధన విపరీతంగా చేస్తున్నారు. అదే సమయంలో మరలా దేవుడి దగ్గర కూడా వాళ్ళు వస్తారు, యెహోవా దేవుడు మాకు కావాలంటాడు. అంటే వాళ్ళు 2 చూస్తా ఉన్నారు, వాళ్ళది కుదరదది. 6వ వచనం, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. అది వాళ్ళు చేసిన పాపం. మరి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచనాలు దాదాపు అయిపోయినాయి. ఇక చివరి ఎండ్ డేస్ కి సంబంధించింది లేక ఎస్కటాలజీ అంటారు. అంటే ప్రభు రాకడకు సంబంధించిన సూచనలు, వాటి విషయంలో మనం ఎక్కువ జాగ్రత్త వహించాలి. దాదాపు ఒక 90-95% ప్రవచనాలు అనేది కంప్లీట్ అయిపోయినాయి. మరి ఎందుకు మనం చదువుతామంటే, అవి చదివినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేసినందుకు దేవుడు ఏం చేశాడు అని వాళ్ళని చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. అందుకనే యుగాంతమందు జరిగినవి మనకు బుద్ధి కలుగుట్టుగా రాయబడ్డాయని చెప్పి 2 చోట్ల చూస్తాం. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూస్తాం, రోమపత్రిక 15వ అధ్యాయం 14 అధ్యాయాలు చూస్తాం. ఆ 50th చాప్టర్లు అనుకుంటాను, మనకు బుద్ధి కలుగుటకే. సో కాబట్టి యూదులు వాళ్ళు చేసిన పాపమును బట్టి దేవుడు వారి మధ్యకు ప్రవక్తను పంపించి మీరు పాపం చేశారని దేవుడు వారిని గద్దిస్తా ఉన్నాడు. ఒకవేళ మనం కూడా ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నామా అనేది ఈ వాక్యాన్ని మనం స్టడీ చేసేటప్పుడు మనము గ్రహించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళు విగ్రహారాధన చేశారు, వారు యెహోవాను అనుసరించలేదు,
వారు దేవుని విసర్జించారు, దేవుని యొద్ద విచారణ చేయలేదు అని చెప్తా ఉన్నాడు. 9వ వచనం, మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారంతోనూ నింపు వారిని ఆ దినము నేను శిక్షిస్తున్నాను. అంటే యజమాని ఇంటికి అంటే పని 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 కోసం వస్తారు. అంటే జాబ్ చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేసేటప్పుడు నమ్మకంగా చేయలేదనుకోండి, వాళ్ళు చేసే ఉద్యోగంలో అపనమ్మకతను బట్టి వాళ్ళ యజమానుడికి లేక వారి కంపెనీకి వారి వారి గవర్నమెంట్కి ఆ సంస్థకు నష్టం వచ్చింది అనుకోండి, దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఆ ఇంటిని మోసంతోనూ బలాత్కారంతోనూ నింపుతున్నారు. 3వ అధ్యాయము 2వ వచనం, దేవుడు శిక్ష వేసినప్పుడు శిక్షకు లోబడాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను మొదటి 2 వచనాలు చదువుతున్నా చూడండి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాన్ని దేవుని యుద్ధకు రాదు. నేను ఈ జఫన్యా గ్రంథంలోని ఆ వాక్య భాగాన్ని అంతా చదివి అంతా స్టడీ చేయడానికి మనకు సమయం సరిపోదు. ఎందుకంటే మనకున్న సమయం చాలా కొద్ది సమయం కనుక మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. జనరలైజ్ చేసి అందులో ప్రాముఖ్యమైన మాత్రం తీసుకుని వస్తున్నాను. వాళ్ళు చేసిన పాపాలు ఇవి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు తమ యజమాని ఇంటిని మోసముతోనూ బలాత్కారంతోనూ నింపుతున్నారు. వారు దేవుని మాటలకు విధేయత చూపించలేదు. వారు దేవుడు శిక్ష విధిస్తే శిక్షకు లోబడలేదు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, దేవుని యుద్ధకు రాలేదు. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. 3వ అధ్యాయం 7వ వచనం ఒక్క మాట అన్నిటికీ సరిపోతుంది. ఏమిటది? దాని విషయమే నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకుంటుని. అంటే దేవుడు ఎందుకు శిక్ష తీసుకొచ్చాడు? భయభక్తులు కలిగి లోబడతారని దేవుడు సర్వనాశనం కాకుండా వారికి హెచ్చరిక పంపించాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? కానీ వారు దుష్క్రియలు చేయటి యందు అత్యాశ కలవారు. దుష్క్రియలు చేయటానికి ఆసక్తి ఎక్కువ ఉందంట వాడు. ఎంత విచారకరమైన సార్, ఎంత విచారం! ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పాపము. అయితే ఇప్పుడు దేవుడు వారికి వార్నింగ్ ఇస్తున్నాడు, వారికి జడ్జిమెంట్ ఇస్తున్నాడు, తీర్పు చెప్తున్నాడు. ఏమిటా తీర్పు? మొదటి అధ్యాయము 2వ వచనం, ఏమియు విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరు లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గాడ్ ఈజ్ సో యాంగ్రీ. దేవుడు చాలా ఉగ్రుడే. మనుషులు వారు చేసే పాపము యొక్క మోతాదు మితి మించిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు జడ్జిమెంట్ తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన వాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు పరిశుద్ధమైన వాడు గనక దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుని యొక్క నీతి న్యాయ ప్రమాణాలు నెరవేర్చబడాలి. ఏమిటి? ప్రవక్తను పంపిస్తున్నాడు, ఇదిగో మీరు చేసిన పాపాలు ఇవి, కాబట్టి దేవుడు ఈ శిక్ష మీ మీద విధించబడుతున్నాడు, జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. నియర్ అండ్ ఫ్యూచర్, ఫార్ అండ్ ఫ్యూచర్ అని 2 రకాల ప్రవచనాల నెరవేర్పు ఇదివరకు మీకు చెప్పాను. ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు కొన్నేమో నియర్ అండ్, కొన్నేమో నియర్ అండ్ అండ్ ఫార్ అండ్, కొన్నేమో మల్టిపుల్, అంటే అది 2 సార్లు మాత్రం కాకుండా 3 సార్లు 4 సార్లు కూడా నెరవేర్చబడుతుంది. అది ప్రవచనం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను బబులోను రాజును పంపిస్తాను, మొత్తం శుభ్రం చేసేస్తాను, ఊడ్ చేసినట్టుగా చేస్తాను అని అన్నాడు. అది నియర్ ఫ్యూచర్ జడ్జిమెంట్. ఫార్ అండ్ ఫ్యూచర్ జడ్జిమెంట్ ఏంటి? ట్రిబులేషన్. కనుక మనకు బబులోను రాజు వచ్చి మన మీద పడి చెరగా తీసుకుని పోడు. అయితే మనకేమిటి? ట్రిబులేషన్. ఈ ట్రిబులేషన్ లో కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఏం చెప్తుందంటే, దాన్ని ఏమంటారంటే డిస్పెన్సేషనలిజం అంటారు. డిస్పెన్సేషనలిజం అంటే 7 ఏండ్ల శ్రమణ కాలం ఉంటుంది సంఘం ఎత్తబడిన తర్వాత. అందులో శ్రమణ కాలము, మహాశ్రమణ కాలం ఉంటుంది. అది డిస్పెన్సేషనలిజం. వాళ్ళు అలా నమ్ముతారు. అలా కాకుండా ప్రిటరిస్ట్ అని అదొక సిద్ధాంతం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు అంతవరకు ఆపడు, అసలు యేసుప్రభు ఒకసారి వచ్చాడంటే డైరెక్ట్ గా ఆయన నిత్యత్వంలోకి తీసుకెళ్తాడు, కాబట్టి ఇప్పుడే క్రమశిక్షణ చర్య కూడా తీసుకెళ్తాడు అని కొంతమంది అంటారు. ఏది ఏమైనా తప్పనిసరిగా సంఘానికి, ప్రతి విశ్వాసికి, ప్రతి కుటుంబానికి క్షమించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పాపక్షమాపణ అనుభవం కలిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపంలో కొనసాగితే
దేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. ఎటువంటి శిక్ష అంటే పాపమునకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు. ఎందుచేతనంటే దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కల్వరి శిలువలో ఆయన చేసిన క్రయధనం మనకేం పాఠం చెప్తుందంటే, దేవుడు ఎంత పవిత్రమైన వాడంటే దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. అంటే దేవుడు ఖచ్చితంగా న్యాయమైన శిక్ష తీరుస్తాడు అనే సత్యం మనకు అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటిదంటే ఇటర్నల్ ఫైర్, నిత్య నరకంలో పోవాల్సి వస్తుంది. కాబట్టి పాపం విషయమై చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాప క్షమాపణ లేకుంటే నిత్య నరకం తప్పదు. పాప క్షమాపణ పొందిన తర్వాత కూడా పాపములో కొనసాగితే క్రమశిక్షణ చర్య దేవుడు తీసుకుంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి అధ్యాయం 14 వచనం దాన్ని ఇంకా చాలా కేటగారికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా మహాదినము సమీపమాయను, యెహోవా దినము సమీపమై అది శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోధనము చేయుదురు. 15వ వచనం, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢంధకారమును కమ్ముదినము, మేఘమును గాఢంధకారమును కమ్ము దినము. అంటే యెహోవా మహాదినము అనగానే మనకు ట్రిబులేషన్ పీరియడ్ మనకు గుర్తుకొస్తుంది. అంటే దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడే దినము. దేవుడు సొదొమ గుమరను వదిలిపెట్టలేదు, అగ్ని చేత ఆయన దహించి వేసినాడు. నోబహు కాలంలో దేవుడు పాపం చేసినప్పుడు వాటిని వదిలిపెట్టలేదు. దేవదూతలు సైతం పాపం చేసినప్పుడు వాళ్ళకి పరిపరి విధాలుగా దేవుని యొక్క శిక్ష విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. యెహోవా మహాదినము సమీపమాయన, యెహోవా దినము సమీపది శీఘ్రముగా వచ్చుచున్నది, ఆలకించుడి. యెహోవా దినం వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోధనం చేస్తారంట. సామాన్య వ్యక్తులేమవ్వాలి? 15వ వచనం, ఆ ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢంధకారమును కమ్ము దినము. కనుక దేవుడు ఖచ్చితంగా శిక్ష విధించబోతున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఏం చేయాలంటే జీవితాలు సరిదిద్దుకోవాలి. అది ప్రవక్త చెప్తున్న మాట. కాల్ ఫర్ రిపెంటెన్స్. మీరు 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 పశ్చాత్తాపడండి, మీరు చేసిన పాపం ఒప్పుకోండి అని అంటా ఉన్నాడు. 2వ అధ్యాయము నేను చదువుతాను చూడండి. మొదటి 3 వచనాలు, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దినులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారి నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. విధి నిర్ణయం కాకమునిపై గాడ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ వెరీ సూన్. దేవుని యొక్క కోపాగ్ని మీద పడబోతుంది, ఆ ఉగ్రత దినము వస్తుంది. అది రాగమునిపై మీరు కూడి రండి అని అన్నాడు. కూడొచ్చి ఏం చేయాలట? సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దినులారా యెహోవాను వెదకండి. ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మనకైతే ఒక సంగతి బాగా తెలుసు. ఏం జరిగింది? ఇదంతా యేసుక్రీస్తుపై పడింది. ఆ యేసుక్రీస్తు దేవుని యొక్క ఉగ్రతను భరించాడు. యేసుక్రీస్తుపై దేవుని యొక్క ఉగ్రత ఆయన తీసుకోవడం ద్వారా మనం ఏం జరిగిందంటే మనము ఆయనలో దాచబడుతున్నాం, క్రీస్తులో దాగి ఉంటున్నాం. మనం క్రీస్తుని బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద పడకుండా దేవుడు తప్పించినాడు. కనుక ఈ ఉదయం మనం ఏం చేస్తామంటే, యూదులు ఎటువంటి పాపాలు చేశారో మనం అటువంటి పాపాలు చేశాం. యూదులు పాపం చేసినప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి ఏ విధంగా హెచ్చరిక చేశాడో మనకెవరో హెచ్చరిక చేశారు, ఎవరో సువార్త ప్రకటించారు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని చెప్పారు. ఏ భేదం లేదో అందరూ పాపం చేశారు, దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పారు. మన కోసం సెలవులో బలి అయ్యాడని చెప్పారు. విశ్వాసం ఉంచాము, గొప్ప రక్షణ మనము పొందుకున్నాము. రెస్టరేషన్ ఎట్లా జరుగుతుంది? కన్విక్షన్స్ ఉండాలి. కన్విక్షన్స్ రిపెంటెన్స్ నడిపించాలి. ఆ రిపెంటెన్స్ కన్ఫెషన్ లోకి రావాలి. 4 మాటలు గుర్తుపెట్టుకోండి. రెస్టరేషన్ ఎప్పుడు అవుతుందంటే ఖచ్చితంగా కన్ఫెస్ చేయాలి. ఎప్పుడు కన్ఫెషన్ చేస్తాము? రిపెంట్ అయినప్పుడు కన్ఫెస్ చేస్తాము. ఎప్పుడు రిపెంట్ అవుతాము? కన్విక్షన్స్ అయినప్పుడు. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పుకొని చేసినప్పుడు, అయ్యో నేను ఘోరమైన పాపిని కదా, నా పాపను బట్టి నా ప్రభువును సిలువకెక్కించింది నేనే కదా, ఆయన సిలువేసింది నేనే కదా,
నా పాపములే ఆయన చేతిలో మేకుల వలె, నా పాపములే ఆయన పక్కలో బళ్ళం వలె, నా పాపములే ఆయన తల మీద ముళ్ళ కిరీటం వలె, నా పాపములే ఆయన ముఖం మీద ఉమ్మి వేసినట్టుగా. ఆయన అవమానపరిచింది నేనే, ఆయన సిలువ వేసింది నేనే, నన్ను బట్టి నాకు బదులుగా ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తన విలువైన పవిత్రమైన రక్తాన్ని నా పాపమును క్షమించడానికి ఆయన చిందించినాడు. నా ప్రభువా, నేనయ్యా పాపిని, నన్ను క్షమించండి అయ్యా, నన్ను నువ్వు ఎంత గొప్ప ప్రేమ చూపించినావని చెప్పి మనం రిపెంట్ అవుతాం. రిపెంటెన్స్ అనేది అంటే టర్న్ 180 degrees రిటర్న్ అవటం అనమాట. సో కాబట్టి అప్పుడు రెస్టరేషన్ వస్తుంది. ఎప్పుడు రెస్టరేషన్? ఆయన ఉగ్రత దినము రాకమునిపే ఏశావు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఇట్ ఈస్ టూ లేట్. అప్పటికే దాటిపోయింది, అవకాశం దాటిపోయింది. ఈ కుడ్ నాట్ గెట్ ద ఛాన్స్. అందుకనే ఈ సువార్త ప్రకటన జరుగుతున్నప్పుడు, ఈ సువార్త మాటలు వింటున్నప్పుడు, ఈ మాటలు వినే మీరు ఎవరైనా సరే వెంటనే స్పందించినారా? ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఉగ్రత దినమున ఆయన దాచొచ్చు. మనం గనక చూసినట్లయితే 3వ అధ్యాయము 12వ వచనం రిపెంటెన్స్ గురించినటువంటి మాటలు అక్కడ మనకు కనపడతాయి. నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం. దుఃఖితులకు దీనులను యెహోవా నామము ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండును. దుఃఖితులకు దీనుడు, దీన్నే దైవ చిత్తానుసారమైన దుఃఖము 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని మనము చూడగలం. కన్ఫెషన్ 10వ వచనం. చెదిరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషుదేశపు నదుల ఆవరణ నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. రోమపత్రిక 15వ అధ్యాయం కూడా అదే మాట అంటాడు. ఒక యాజకుడుగా నేను నైవేద్యం చేస్తున్నాను, దేవునికి అర్పణలు అర్పిస్తున్నాను, అన్యజనుల అర్పణ అంటాడు అక్కడ 15వ అధ్యాయము రోమపత్రికలో. అంటే ప్రభు దాన్ని ఒక పోయిటిక్ లాంగ్వేజ్ లో వాడుతున్నట్టుగా మనము చూడగలము. ఈ కన్విక్షన్స్, ఈ పశ్చాత్తాపము, ఈ కన్ఫెషన్ ఎవరైతే చేస్తారో దేవుడు వారిని రెస్టోర్ చేస్తాడు. 3వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను చూడండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి, అప్పుడంటే ఎప్పుడు? పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, అప్పుడు సమకూర్చబడతారు. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. అప్పుడంటే పశ్చాత్తాపడినప్పుడు పవిత్రమైన పెదవులు ఇచ్చాను అన్నాడు. పవిత్రమైన పెదవులు ఎట్లా వచ్చినాయి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. యెషయా భక్తుడు అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నప్పుడు బలిపీఠం నుంచి తీసినటువంటి కారుణ్యపు చేత అతని పెదవులు తాకడం జరిగింది. అంటే బలిపీఠం మీద అర్పించబడిన అర్పణ ద్వారా ఆయన పాపములు క్షమించబడ్డాయి. అలాగే ఆయన మనకు అపవిత్రమైన పెదవుల నుంచి తీసేసి పవిత్రమైన పెదవులు ఇచ్చాడు. ఈ పెదవులు అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటే, అపవిత్రమైన హృదయం ఉంది, అపవిత్రమైన హృదయం బట్టి పెదవులు అపవిత్రమైనాయి. అలాగే ఆయన ఏం చేస్తాడు? మనల్ని క్లెన్స్ చేసినప్పుడు మన హృదయాన్ని క్లెన్స్ చేస్తాడు. అదే మనకు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన మనకు మనసు, ఆ యొక్క హృదయాన్ని క్లెన్స్ చేస్తాడు, మనసాక్షిని క్లెన్స్ చేస్తాడు. ప్రతి పాపమును మనల్ని ఆయన రక్తంలో కడిగి శుద్ధులుగా చేస్తాడు. అదే మత్తయి సువార్త 12:34 చూస్తాం. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. అపవిత్రమైన పెదవులు ఉన్నాయంటే ఎందుకు వచ్చాయి? అపవిత్రమైన హృదయం ఉంది కాబట్టి. ఇప్పుడు ఆయన మన పశ్చాత్తాపడినప్పుడు, మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన ఉగ్రత దినం నుంచి మనం రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? ఆయన మనల్ని పరిహరిస్తాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలవాడు. ఆయన క్షమించుటకు దీర్ఘశాంతుడు. దేవుని వాక్యంలో అనేక పర్యాయములు దేవుడు మనకు హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. ఈ ఉదయం మనం ఆరాధించడానికి కారణం ఏంటంటే, ఆయన పవిత్రమైన హృదయాన్ని ఇచ్చాడు, పవిత్రమైన పెదవులు ఇచ్చాడు. ఈ పవిత్రమైన పెదవులతో మనం ఏం చేస్తాము? జిహ్వా ఫలాన్ని మనం అర్పిస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్టు మన ప్రభువును నోటి ద్వారా మన ప్రభువును స్తుతిస్తాం, ప్రభువును పూజించి మనము కొనియాడతాం. పవిత్రమైన హృదయము, పవిత్రమైన పెదవులు, అది రెస్టరేషన్. 3వ అధ్యాయము 5వ వచనం. న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. నిజమే, పాపమును బట్టి ఆ న్యాయం నా మీద పడకుండా ఆయన మీద పడింది అని అది మొదటిగా అర్థం చేసుకోవాలి. రెండవదిగా మన జీవితాల్లో కూడా మనం ఎటువంటి పరిస్థితి గుండా వెళ్ళినా కానీ ఆయన మన పక్షంగా న్యాయం తీర్చేవాడు. మన పక్షంగా ఒక స్త్రీని మనం చూస్తాం. మనం లూకా సువార్తలో ఆమె అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి నాకు న్యాయం తీర్చుని మాటి మాటికి వెళ్ళి గోజాడుతా ఉందని, గోజాడుతూ ఆ పదం కూడా అక్కడ రాయబడింది. అప్పుడు దేవుడు న్యాయం తీర్చినట్టుగా, అన్యాయస్తుడని ఈ వ్యక్తే
ఆ స్త్రీకి న్యాయం తీర్చినట్టుగా మనం చూస్తాం. మనం జీవంలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనకెందుకు న్యాయం తీర్చడు. కొంతమంది న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. దేవుడు న్యాయం తీరుస్తాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన అక్రమము చేయవాడు కాడు. అనుదినం తప్పకుండా ఆయన న్యాయ విధులను బలపరచును. ఆయనకు రహస్యమైనది ఏమీ లేదు. న్యాయం తీర్చు యెహోవా మన మధ్యలో ఉన్నాడు. ఆయన పవిత్రమైన హృదయం ఇచ్చాడు, పవిత్రమైన పెదవులు ఇచ్చాడు. కనుక మనం ఆరాధిస్తున్నాం. మనం ఆయన సన్నిధి మనకు అనుగ్రహించాడు. హి హస్ గ్రాంటెడ్ హిస్ ప్రెజెన్స్ టు అస్. ఆయన న్యాయ విధులు మనకు బయలుపరిచేవాడు. దేవుని యొక్క వాక్యముల నుండి దేవుని యొక్క న్యాయమైన విధులను ఆయన మనకు తెలియపరుస్తాడు. కనుక మనం కూడా న్యాయంగా జీవించాలి. ఈ లోకంలో మనం న్యాయంగా జీవించడానికి న్యాయం ఎక్కడ నుంచి వస్తుంది? మనకి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని గైడ్ చేస్తాడు. ఆయన వాక్యం ద్వారా తాను మనకు బయలుపరుచుకుంటాడు. 14 వచనం నేను చాలా స్కిప్ చేశాను. మనం 13 వచనము కూడా మనం చదవచ్చు. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానలు పుచ్చుకుందురు. కనుక స్త్రీయులు నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. అదే వర్షిప్. సో వర్షిప్ ఇస్ నథింగ్ బట్ సెలబ్రేషన్. మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వి సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి పునరుద్ధారణై తిరిగి లేచాడు. ఆయన శత్రువును ఓడించాడు, శత్రువును సమూల నాశనం చేశాడు. పాపానికి బానిసలమైన మనల్ని పాపం నుంచి విడిపించాడు. సో వి సెలబ్రేట్. ఉత్సాహధ్వని చేయడం అంటే పండుగ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం. మనం జయధ్వని చేస్తాం. ఆయన జయశాలి. ఆయన జెండా కింద మనం ఏం చేస్తామంటే జయధ్వని చేస్తాము. పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు చేస్తాం. ఉత్సాహధ్వని, జయధ్వని, సంతోషించి గంతులు వేస్తాం. ఎందుకంటే 15వ వచనంలో ఇంకా అంటాడు కదా, ఏమంటాడు? తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువును ఆయన ఎల్లగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. శిక్ష కొట్టేశాడు. ఎందుకంటే ఆ శిక్ష యేసుక్రీస్తు వారు భరించాడు గనక. శత్రువులను వెళ్ళగొట్టేశాడు. మనం శత్రువు కింద మనం మగ్గి ఉన్నాం, శత్రువు కింద బానిసలుగా ఉన్నాం. అయితే ఆ శత్రువును ఆయన మరణం చేత ఆయన ఓడించాడు. మీకు అపాయం సంభవించి ఇంకా మనకు అపాయం లేదు. క్రీస్తు యేసును అందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి లేదని రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు. 17వ వచనం, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. ఆయన శక్తివంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించాడు, మనం రక్షించాడు. అందుకే మనం ఆరాధన చేస్తాం. మన యందు తనకున్న ప్రేమను బట్టి, అంటే నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు. నన్ను రక్షించడానికి కారణం ఏంటంటే నన్ను ప్రేమించాడు కాబట్టి నా కోసం కల్వరి శిలువలో ఆయన క్రయం చెల్లించాడు. ఆయన నీ మధ్య ఉన్నాడు. ఎన్నిసార్లు చూడండి మాట. దేవుని యొక్క సన్నిధి మనకు గ్రాంట్ చేయటం అనేది సామాన్యమైన సంగతి కాదు. అది లైట్ గా తీసుకోకూడదు. వెన్ గాడ్ గ్రాంట్స్ హిస్ ప్రెజెన్స్, ఇట్ ఇస్ సంథింగ్ ఆసమ్. ఆ గొప్ప భాగ్యం ఎవరికి దొరకదు. దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తున్నాం. ఆయన శక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆయన మనం రక్షించిన దేవుడు. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ప్రేమైన సహోదరి సోదరుల, ఈజ్ ద లార్డ్ టేకింగ్ ప్లెజర్ బికాస్ ఆఫ్ యూ. ఆయన నీ యందు ఆనందిస్తున్నాడా? ఆయన నీ యందు సంతోషిస్తున్నాడా? నీ యందు తనకున్న ప్రేమను బట్టి బహుశాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఆయన మాటలు ఇక్కడ చూస్తాం మనం. ఎన్నో వచనం అది? 13వ వచనం. వాళ్ళు పాపం చెయ్యరు, అబద్ధమాడరు, కపటమాడు నాలుక వారికి ఉండదు. కనుక దేవుడు చూసి ఆయన సంతోషిస్తాడు. ఆయన మన యందు ఆనందిస్తాడు. ఆయన మన యందు హర్షిస్తాడు. దట్ ఇస్ వాట్ వీ హావ్ టు డూ ఇట్. పిల్లలు వారి ప్రవర్తన ద్వారా పేరెంట్స్ ని ప్లీజ్ చేయాలి. మనము మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఎప్పుడు ప్లీజ్ చేస్తాము? పాపమునకు లోబడకుండా, రాజీ పడకుండా, ఎంత కష్టమైనా సరే, ఎంత క్రైమైనా సరే చెల్లించి దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకొని ప్రభు కోసం కనుక మనం బ్రతికినట్లయితే దేవుని, దట్స్ అవే వి గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి మహింపరిచే విధానం అదే. దేవుని ఆరాధించే విధానం ఏంటంటే పవిత్రంగా బతకటం, పవిత్రంగా బ్రతకటం. దట్స్ నాట్ ఈజీ.
దట్ ఈస్ నాట్ సింపుల్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రైస్ పేయింగ్. మనం క్రైమ్ చెల్లించాల్సిందే. అయితే అలా గనుక ప్రభు కోసం ఒక స్టాండ్ తీసుకొని రాజీ పడకుండా నిలబడినట్లయితే ఆయన మన యందు, ఆ మాట ఎంత మంచి మాట చూడండి, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించు. ఆయన నా స్తుతుల పైన ఆశీనుడు అప్పుడు అవుతాడు. ఆయన నన్ను ఎగ్జాల్ట్ చేసిన వాడిని అవుతాను. ఆయనని మహింపరచడం అంటే ఒట్టి మాటలతో చెప్పడం కాదు. క్రియలు ఇష్టానుసారంగా జీవించి ఒట్టి మాటల చేత గంభీరమైనటువంటి లాంగ్వేజ్ వాడితే వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్. వీ కెనాట్ ఫూల్ గాడ్. దేవుని మనం మోసం చేయలేం. మనకు తెలుసు కదా, 5వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో అననీయ సప్పీరాలు దేవునికి మోసం చేద్దాం అనుకున్నారు. వాళ్ళ వల్ల కాలేదు. ఒకసారి లెట్ us రీక్యాప్. 3 విషయాలు అన్ని గుర్తు లేకపోయినా కనీసం 3 గుర్తు పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే, ప్రియమైన సహోదరి సోదరులారా, ఆరాధన హడావిడిగా మామూలు యాంత్రికంగా చేసేది కాదు. యాంత్రికంగా చేసేది కానే కాదు. వాక్యంలో నుండి దేవుడు తన సత్యాలు ఏవైతే మనకు గుర్తు చేశాడో, ఏవైతే మనము అనుభవించి రుచించి మన అనుభవ సాక్ష్యంగా ఉన్నాయో, వాటిలో కనీసం ఒక 3, 1, 2, 3 అనేక తలంపులు దేవుడు మన దృష్టి తీసుకొచ్చాడు. అందులో ఒక 3 క్యాచ్ చేసి ఆ 3 చెప్తే చాలు. అదే ఆత్మతో ఆరాధన చేయడం అంటే స్వేచ్ఛతో ఆధారం చేయాలి. యాంత్రికంగా ఆరాధన చేయకూడదు. ఎప్పుడు చేసే పదాలు, ఎప్పుడు వాడే కాకుండా మనము దేవుడు తన వాక్యాన్ని మన ముందుకు తెచ్చినప్పుడు ఏవైతే మనకు జ్ఞాపకం చేస్తాడో, ఏ మాటల చేత మనం ప్రేరేపించబడ్డామో, ఏ మాటల చేత మనకు కన్విక్షన్స్ వచ్చినాయో, ఏ మాటల చేతే మనకు ఊరట కలిగింది, ఇన్స్పిరేషన్ కలిగిందో, వాటిని ఆధారం చేసుకోవాలి. క్లుప్తంగా ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. నన్ను ప్రేమించినాడు, నన్ను రక్షించాడు. నన్ను ప్రేమించాడు. నేను మొదట ప్రేమించాలి, ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు? సిలువలో ఆయన చేసిన గొప్ప కార్యం ద్వారా నన్ను రక్షించాడు. దేవుడు న్యాయం తీర్చి శిక్షను కొట్టేశాడు. ఎలా కొట్టేశాడు? యేసు ప్రభు అనుభవించాడు కాబట్టి అది నాకు రానివ్వకుండా కొట్టేశాడు. అందుకే నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఏం చేశాడు? పవిత్రమైన హృదయాన్ని ఇచ్చాడు, పవిత్రమైన పెదవులు ఇచ్చినాడు. ఈ పవిత్రమైన పెదవుల చేత ఆయనను నేను ఆరాధిస్తాను. ఇంగ్లీష్ లో కనుక చూసినట్లయితే న్యూ లాంగ్వేజ్ అనే పదం అక్కడ చూస్తాం. న్యూ లాంగ్వేజ్ అంటే మన మాటనే మారిపోద్ది. మన మాట మారిపోతుంది. అంటే యాక్చువల్గా 11వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు భాషను తారుమారు చేస్తాడు. దేర్ ఈస్ గోయింగ్ టు బి వన్ డే వేర్ ఆల్ పీపుల్ ఆఫ్ గాడ్, ఇక్కడైతే మనకు తమిళ్ మనకు అర్థం కాదు, మలయాళం మనకు అర్థం కాదు, కొంకణి భాష మనకు అర్థం కాదు, గ్రీక్ అండ్ హీబ్రూ మనకు అర్థం కాదు. మనకు అర్థమైంది తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాంటి, లేక ఉర్దూ, కొన్ని పదాలు మనం అర్థం చేసుకోగలం. కానీ దేర్ ఇస్ గోయింగ్ టు బి వన్ డే, దేర్ ఇస్ గోయింగ్ టు బి వన్ లాంగ్వేజ్. ఎవ్రీ బిలీవర్ కెన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. సో దట్ ఈస్ ఎ న్యూ లాంగ్వేజ్. దేవుడు ఏమంటున్నాడంటే, అంటే దీన్ని పరిపరి విధాలుగా మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. దేవుడు సంఘంలోనికి తన ప్రజలను చేర్చినప్పుడు వాళ్ళందరూ ఒకే మనస్సు, ఏకతాత్పర్యం కలిగిన వారే వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. దేవుడు తన సన్నిధిని అనుగ్రహించాడు. హీ గ్రాంటెడ్ హిస్ స్పెషల్ ప్రెజెన్స్. ప్రేమించాడు, రక్షించాడు, న్యాయం తీర్చాడు, శిక్ష కొట్టేశాడు, పవిత్రమైన హృదయం ఇచ్చాడు, పవిత్రమైన పెదవులు ఇచ్చాడు. జిహ్వాఫలంతో దేవుని ఆరాధించగలను. దేవుడు తన సన్నిధిని నాకు గ్రాంట్ చేశాడు. ఆయన న్యాయ విధులు బయలుపరిచాడు. అంటే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినాడు, నన్ను ఆదరించాడు, నన్ను ధైర్యపరిచాడు, నాకు పురికొల్పిచ్చాడు, నన్ను నడిపించాడు, నాకు డైరెక్షన్ చూపించినాడు. ఆయన తన వాక్యం ద్వారా నా జీవితం దినదినం కడతానన్నాడు. శత్రువును ఎల్లగొట్టాడు. ఏ అపాయము నాకు రానివ్వడు. ఎందుకంటే ఆయన శక్తిని బట్టి హీఈస్ ఆల్మైటీ గాడ్, హీఈస్ హోలీ గాడ్, హీస్ లా ఇస్ జస్ట్. ఆయన న్యాయమైన వాడు, ఆయన పవిత్రమైన వాడు. ఈ దేవునికి మనం ఏం చేస్తే సరిపోతుంది? లెట్ us ప్రైజ్ అండ్ వర్షిప్. ఈ దేవుణ్ణి మనం ఆత్మతో సత్యం